ఆంధ్రప్రదేశ్ తో పాటు పలు రాష్ట్రాలలో తమ పార్టీ పోటీకి సిద్ధమైందని దళిత బహుజన పార్టీ వ్యవస్థాపక అధ్యక్షులు వడ్లమూడి కృష్ణ స్వరూప్ అన్నారు. విజయవాడలో మాట్లాడుతూ 2% ఉన్న రెడ్డి, కమ్మ సామాజిక వర్గం వారు మాత్రమే ఏపీలో రాజ్యాధికారం దక్కించుకుంటున్నారని, మిగిలిన వారికి స్థానం దక్కటం లేదని అన్నారు. వారికి తగిన బుద్ధి చెప్పాల్సిన ఆవశ్యకత ఉందన్నారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంతో పాటు ఒడిశా రాష్ట్రాల్లో కూడా ఎమ్మెల్యే ఎంపీ అభ్యర్థులకు పోటీ చేస్తున్నాం. రాష్ట్ర స్థాయిలో దళిత జాతుల సీఎం సాధనే ప్రధాన లక్ష్యంతో ఎలక్షన్ ఎన్నికల మేనిఫెస్టోతో ముందుకు పోతున్నాం. అదేవిధంగా ఎంపీ నియోజకవర్గాలకి రాజ్యాంగం ఈ మనువాద మోడీ మాఫియా పాలన నుండి రాజ్యాంగాన్ని రక్షించుకుందాం, దేశాన్ని కాపాడుకుందాం అనే పిలుపుతోటి ఎంపీ పార్లమెంట్ ఎన్నికలు కూడా మేము పిలుపునివ్వడం జరుగుతుంది. అందువల్ల ఆంధ్రప్రదేశ్లో 2% ఉన్న కులాలు ఈ రాజ్యాన్ని పరిపాలిస్తున్నాయి. ఇది చాలా సామాజిక అన్యాయం, ఇన్ సోషల్ జస్టిస్. కాబట్టి మెజారిటీ కులాలకి, మెజారిటీ జాతులకి పొలిటికల్ పవర్ రావాలి. ఆ పవర్ వచ్చినప్పుడే అన్ని సమస్యలు పరిష్కారం అవుతాయని, ఈ 2% లేని 2 దోపిడీ కులాలు, కాబట్టి ఈ 2% లేని 2 దోపిడీ కులాల రాజకీయ పార్టీలను ఓడిస్తే తప్ప, వీళ్ళని రాజకీయంగా సమాధి చేస్తే తప్ప ఈ ఆంధ్రప్రదేశ్లో అణగారిన కులాలకు, దళిత భోజన జాతులకి భవిష్యత్తు లేదని ఈ సందర్భంగా దళిత భోజన పార్టీగా మేము పిలుపునిస్తున్నాం. కాబట్టి రానున్న ఎన్నికల్లో మరి షెడ్యూల్ కులాలు, తెగలు, బ్యాక్వర్డ్ క్లాసెస్, మత మైనారిటీలు, ఓసీలు ఉన్న పేద వర్గాలు మొత్తం కలుపుకొని దళిత భోజన జాతులకి రాజ్యాధికారమైన ప్రధాన లక్ష్యంతో పనిచేస్తున్న దళిత భోజన పార్టీకి ప్రజలు అండదండలు వేయాలని, తమ పార్టీ అభ్యర్థులకి ఆంధ్రప్రదేశ్లో ఉన్న అన్ని అసెంబ్లీ, పార్లమెంటు నియోజకవర్గాల అభ్యర్థులకి ఓటు వేసి గెలిపించాలని ఈ సందర్భంగా పిలుపునిస్తున్నాం.